హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత లక్ష్మణ్ వ్లాగ్స్. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిలేటెడ్ టు వాషింగ్ మెషిన్ పార్ట్ 2 వీడియో. ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మెషిన్ కాస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 20,000 to 21,000 ఉంటుంది. నాకైతే 16కి వచ్చింది ఆఫర్లో. అమెజాన్లో ఆఫర్ టైంలో తీసుకున్నట్లయితే తక్కువ కాస్ట్కి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే టబ్ క్లీన్ అనేది ఒక టాబ్లెట్ తో అవ్వదు. టబ్ కింద ఉన్న టబ్ అడుగున ఉన్న ప్లేట్ తీస్తే కానీ టబ్ క్లీన్ అయితే ఒక టాబ్లెట్ తో అయిపోయే పని కాదు అని ఒక కమెంట్ వచ్చింది. మనం టబ్ క్లీన్ అనేది ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటే లోపల కూడా డర్ట్ మురికి అంతా ఏమి ఉండదండి. మనం స్టార్టింగ్ అంతా చేయకుండా ఒక 6 months 1 year వాషింగ్ మెషిన్ అలా యూజ్ చేసేసి ఆ తర్వాత టబ్ క్లీన్ చేస్తామన్నా కూడా లోపల మురికి అలానే ఉండిపోతుంది. సో వాషింగ్ మెషిన్ ఏంటంటే మెయింటైన్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి కూడా. ఓన్లీ ట్యాబ్లెట్ వేయాలా ఆర్ ట్యాబ్లెట్ వాటర్ రెండు వేయాలా? వాష్ చేయాలంటే వాటర్ కావాలి కదండి, ఆబ్వియస్లీ ట్యాబ్లెట్ వేయాలి అండ్ ఒకవేళ సెమీ ఆటోమేటిక్ అయితే వాటర్ వేయాలి, ఆటోమేటిక్ అయితే అదే వాటర్ వేసుకుంటుంది టబ్ క్లీన్ మోడ్ లో పెట్టేసినట్లయితే. ఇంకో డౌట్ ఏంటంటే మా వాషింగ్ మెషిన్ లో టబ్ క్లీన్ ఆప్షన్ లేదు, టబ్ క్లీన్ ఎలా చేసుకోవాలి అని అడిగారు. ఒకవేళ టబ్ క్లీన్ ఆప్షన్ లేనట్లయితే నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, మీరు నార్మల్ గా వాష్ ఎలా చేస్తారో అలా చేసేయండి. కాకపోతే బట్టలు వేయొద్దు, ఓన్లీ టాబ్లెట్ ఆర్ డిటర్జెంట్ ఆర్ మీకు నచ్చిన డిస్కేలింగ్ పౌడర్ ఏదో ఒకటి వేసేసి వాష్ చేసేసేయండి, సరిపోతుంది. మా వాషింగ్ మెషిన్ లో డర్ట్ కలెక్టర్ లేదండి, ఉంటుంది. దాన్నే లింట్ కలెక్టర్ లేదా ఫ్యాబ్రిక్ కలెక్టర్ అని కూడా అంటారు. అది ప్రతి వాషింగ్ మెషిన్ లో ఉంటుంది. డర్ట్ కలెక్టర్ ఎలా తీసి పెట్టాలో ఒకసారి చెప్పారా? చెప్తానండి, అది కూడా ఒకసారి చూపించేస్తాను. టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అయినా డర్ట్ కలెక్టర్స్ అయితే ఉంటాయండి. ఉండే ప్లేస్ మాత్రం డిఫరెంట్గా ఉండొచ్చు. జస్ట్ ఈ లింట్ కలెక్టర్ పైన కొద్దిగా నొక్కి పట్టుకుని ఫ్రంట్ సైడ్కి మూవ్ చేసినట్లయితే రిమూవ్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ క్లీన్ చేసేసుకుని అదే విధంగా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఇవి మషిన్ బట్టి మోడల్ బట్టి కూడా కొన్ని మషిన్స్లో 2 లింట్ కలెక్టర్స్ ఉంటాయి, కొన్నిటిలో ఒకటే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాష్ కి ఎంత టైం పెట్టాలి? నార్మల్ వాష్ కి మాక్సిమం ఒక 50 minutes పెడితే సరిపోతుంది. అయితే ఈ కొన్ని క్వశ్చన్స్ కి అయితే నేను ఆన్సర్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూడడం వల్ల కొన్నిటికి ఆన్సర్ ఈ వీడియో వల్ల కొన్ని మీ డౌట్స్ కి అయితే ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. అది కాకుండా ఇంకా నేను ఎడిషనల్ గా కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటంటే వాషింగ్ మెషిన్ మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ మంత్ కూడా మనం టబ్ క్లీన్ చేసుకోవాలి. ఎయిదర్ ఎవ్రీ మంత్ లేదా మీరు ఎక్కువగా వాష్ చేసే వాళ్ళు అయితే ఎవ్రీ 15 washes కి ఒకసారి తప్పకుండా చేసుకోవాలి. అది డిటర్జెంట్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా. ఇంకో కమెంట్ ఏంటంటే మీరు ఏ లిక్విడ్ యూజ్ చేస్తారక్క అని అడిగారు. లిక్విడ్ అంటే నేను చెప్తాను చూడండి, నా దగ్గర టైడ్ ఉంది, ఏరియల్, రిన్, నేను అన్ని యూజ్ చేసేస్తాను. అన్ని రకాల లిక్విడ్లు యూజ్ చేసేస్తానండి. నాకు ఆ మంత్ ఏది కావాలి అంటే అది తెచ్చుకుంటూ ఉంటాను. అయితే నాకు ఇష్టమైన లిక్విడ్ అంటే మాత్రం సర్ఫ్ ఎక్సెలే. సర్ఫ్ ఎక్సెల్ తో బట్టలు చాలా నీట్ గా వస్తాయి, నా పర్సనల్ రివ్యూ అది. అండ్ వాషింగ్ మెషిన్ లాంగ్ లైఫ్ రావాలి అనుకుంటే కనుక మనం పౌడర్ ని యూజ్ చేయడం మానేయాలండి. పౌడర్ బదులు లిక్విడ్స్ యూజ్ చేసుకున్నట్లయితే వాషింగ్ మెషిన్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం పౌడర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పౌడర్ వేసిన పౌడర్ అనేది డ్రమ్ కి లోపల వైపు మొత్తం పిండి లెక్క పేరుకుపోద్ది అనమాట. దానివల్ల వాషింగ్ మెషిన్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. సో వీలైనంత వరకు లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేయండి. ఇఫ్ లిక్విడ్ డిటర్జెంట్ లేదు అన్నప్పుడు ముందే ఒక జగ్గులో కొంచెం డిటర్జెంట్ పౌడర్ని మిక్స్ చేసేసి
అలా అయినా యూజ్ చేసుకోండి, కానీ డైరెక్ట్ పౌడర్ అయితే వేయొద్దు, అది నా అడ్వైజ్. ఇంకొకటి వచ్చేసి, మనం బట్టలు వాష్ చేసేటప్పుడు అన్ని రకాల బట్టలు కలిపి వాష్ చేసేయకూడదు. సెన్సిటివ్ బట్టలు ఉంటాయి, జీన్స్ ఉంటాయి. జీన్స్, సెన్సిటివ్ బట్టలు ఈ రెండు కలిపి మనం వాష్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే సెన్సిటివ్ బట్టలు అనేవి పాడైపోతాయి. అందుకు జీన్స్ ఒక్కటి మాత్రం ఒకసారి వేసుకోండి, మిగిలిన బట్టలు వేరేగా వేసుకోండి. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేస్తాను. బాయ్ బాయ్.